పూరి జగన్నాథ్ ఆలయంలో జరిగిన ఈ సంఘటన మీకు తెలుసా? గుడిలో నైవేద్యం పెట్టాక అక్కడ ఉన్న పూజారులు వాళ్ళ చేతిలో నీళ్లు వేసుకొని స్వామివారి ముఖాన్ని ఆ నీటిలో చూస్తారు. ఆ ముఖం కనిపిస్తేనే నైవేద్యం స్వీకరించినట్లు అని నమ్ముతారు. కానీ 1890లో ఒకరోజు స్వామివారి ముఖం ఆ నీళ్లలో కనిపించదు. దాంతో భయపడిపోయిన పూజారులు అప్పటి రాజు దగ్గరికి వెళ్ళి చెప్తారు. అప్పుడు ఆ రాజు అక్కడికి వచ్చి వేరే రుచికరమైన వంటలు చేపిస్తాడు. కానీ ఎన్ని పెట్టినా స్వామివారి ముఖం మాత్రం నీళ్లలో కనిపించదు. దాంతో స్వామివారు తిన్నంత వరకు నేను కూడా తినను అని పట్టుదలతో ఆ రాజు ఆ గుడిలోనే కూర్చొని నిద్రలోకి జారుకుంటాడు. అప్పుడు తన కలలో ఆ జగన్నాథుడు ప్రత్యక్షమై, రాజా, పక్క వీధిలో ఉన్న వేదమాత అనే ఒక ముసలావిడ ఎంతో ప్రేమతో నన్ను పిలిచింది. కాబట్టి తన ఆహారం తినడానికి నేను కుటీరానికి వెళ్ళాను. అంతేకాని మీరు పెట్టిన ఆహారం నాకు నచ్చక కాదు. నాకు వెంటనే నైవేద్యం పెట్టండి అని అడుగుతాడు. వెంటనే రాజు మేల్కొని పూజారుల చేత నైవేద్యం మళ్ళీ పెట్టిస్తాడు. అప్పుడు స్వామివారు ఆ నైవేద్యాన్ని స్వీకరించి ముఖము నీళ్ళల్లో కనిపిస్తుంది. మీకు పూరి జగన్నాథుడు ఇష్టమైతే తప్పకుండా జై జగన్నాథ అని కామెంట్ చేయండి.